దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన యొక్క పాఠ్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మరొకసారి నాయనా నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆత్మచేత నడిపించండి. నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వినువారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. వారి కుటుంబాలకు జయము దయచేయమని ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచి మహిమ పొందమని ఈ యొక్క ఎలోహిం టీవీ పరిచర్యను కూడా దీవించి బలపరచమని, సహవాసాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని కట్టండి, ఆత్మలను రక్షించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ భాగములో ఎన్నో విలువైన మాటలు ఒక విశ్వాసి ఎలా దేవునిలో ఎదగాలి, ఎలా బలపడాలి అనే మాటలు సొలొమోను మహాభక్తుడు, మహారాజు జ్ఞానోదయం పొందుకొని చక్కటి మాటలు యవనస్తులకి, చిన్నపిల్లలకు, పెద్దలకి, అందరికీ ఎక్కువ శాతం సామెతలు ప్రతి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కానీ, సేవకులు కానీ చదువుకోవాలి. ఎందుకంటే అవి జ్ఞానము లేని వారికి జ్ఞానం కలిగజేస్తాయి, తెలివి లేని వారికి తెలివిని కలిగజేస్తాయి. అట్లాగే ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎలా పలకరించాలో, నీకంటే పెద్ద వయస్కులను ఎలా పలకరించాలో, వృద్ధులతో ఎలా వారిని పరామర్శించాలో, మరి దుష్టులకి ఎలా దూరంగా ఉండాలో, భక్తిహీనులకి ఎలా దూరంగా ఉండాలో, ప్రియులరా, చక్కటి మాటలు సామెతల్లో మనం చూస్తున్నాం. చూడండి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా. ఏమండి, రక్షించబడిన తర్వాత మనము దేవుని బిడ్డలుగా మారుతాం, దేవుని పిల్లలమవుతాము. అందుకే దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడుదురో ఆయన కుమారులు అనబడుదురు అని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మచేత రక్షించబడిన తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత, దేవుని ఆత్మకు కూడా లోబడి నీవు దినదినము ఏం చేయాలి? కుమారత్వాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. తప్పిపోయిన కుమారుడు కూడా ఉన్నాడు, కానీ అతడు దూరదేశం వెళ్ళి తన ఆస్తిని దుర్వ్యాపారం చేసి తండ్రి మీద తిరుగుబాటు చేసి డబ్బును, సమయాన్ని, అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవిస్తూ గడిపాడు.
అయితే ఇక్కడ సొలొమోను మహారాజు ఎలా మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. తప్పిపోయిన కుమారుడు ఉపదేశాన్ని విడిచిపెట్టాడు, ఆజ్ఞలను విడిచిపెట్టేశాడు. తండ్రి మీద పోట్లాడి ఏమంటున్నాడు? తండ్రి, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేసేయి, నా ఇష్టానుసారంగా నేను నా వాటాతో నేను జీవిస్తా. తండ్రి ఏమో ఎంతో కష్టపడి, తండ్రి ఎంతో ప్రియులరా వ్యవసాయమే చేశాడు, వ్యాపారమే చేశాడు, జ్ఞానంతో తల్లిదండ్రులు ఆస్తులను నిలబెడితే బుద్ధి లేని కుమారులు ఆ ఆస్తుల్ని ఏం చేస్తున్నారు? ధ్వంసము చేస్తున్నారు. ప్రియులరా, బుద్ధి లేని కుమారులు, బుద్ధి లేని కుమార్తెలు తల్లిదండ్రులు సంపాదించినటువంటి గృహాలను, ఐశ్వర్యమును, డబ్బును, పేరు ప్రఖ్యాతను ఏం చేస్తున్నారు? తొంగలో దుక్కేస్తున్నారు. అంటే దిగజారుడు ఆ నీచమైన స్థితికి తల్లిదండ్రులను బజారుకి ఈడుస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఎప్పటికైనా ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఒక కుమార్తెగా ఉన్నావేమో, ఒక కుమారుడిగా ఉన్నావేమో, నీ పరిధిలో నువ్వే స్థాయిలో ఉన్నావు, చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, నీకు అప్పగించబడిన పనిలో నీవు నమ్మకముగా ఉండాలి. నీకు అప్పగించబడిన పనిలో బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక ఈ 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు బలా నమ్మకమైన మంచి కుమారుడివేనా, మంచి దాసుడివేనా? ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు తండ్రిని ధిక్కరించి దూరదేశం వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుని ఆజ్ఞలను గైకొంటే, హృదయపూర్వకంగా నీవు లోబడితే నీకు దీర్ఘాయువు, నీవు జీవించు సంవత్సరాలు సుఖముతో. ఇప్పుడు జీవిస్తున్నావు కానీ నీ జీవితంలో సుఖం లేదు. పేరుకు మాత్రము నీవు జీవించుచున్నావు, పేరుకు మాత్రము నీవు మృతుడవే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పేరుకు మాత్రము నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. జాగ్రత్త. పేరు యేసు పేరు, కానీ క్రియలు సాతాను క్రియలు. ఏ సహోదరుడా, ఏం పేరయ్యబ్బాయి నీ పేరు? యేసుబాబు అండి. నీ పేరు ఏం పేరమ్మా? మార్తమ్మ అండి. నీ పేరేంటమ్మా? మరియమ్మ అండి. నీ పేరేంటమ్మా? దొరక అండి. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ నీ క్రియలు అన్యులు క్రియలు. కనుక నీ జీవితంలో సుఖం లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. కనుక తప్పిపోయిన కుమారుడి జీవితంలో సుఖము లేదు, శాంతి లేదు, సమాధానం లేదు.
దూరదేశం వెళ్ళాడు. తన ఇష్టానుసారంగా తన మనస్సుతో తన శరీరముతో చేయరాని కార్యాలు, పేకాటే ఆడాడు, ఏమండి మద్యమే సేవించాడు, ఏమండి ఇష్టానుసారంగా జీవించాడు. తాను తీసుకెళ్ళిన డబ్బు, తన ఆస్తి అంతా ఏం చేశాడు? పాడు చేశాడు. దేవుడు నీకు ఆత్మ అనే ఆస్తి ఇచ్చాడు, రక్షణ అనే ఆస్తి ఇచ్చాడు. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే జాగ్రత్త. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు సహోదరుడా, చక్కటి ఆయుష్ ఇచ్చాడు, చక్కటి వనరులు ఇచ్చాడు, చక్కటి వాహనాలు ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చాడు, చక్కటి భాగ్యం ఇచ్చాడు. నీవు వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా ఉపయోగించుకుంటే అవి నీకు ఎంతో మేలుకరంగా ఉంటాయి. కానీ తప్పిపోయిన కుమారుడు ధిక్కరించి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి. ఏం సంపాదించుకున్నాడండి? ఏం సంపాదించుకున్నాడు? ప్రియులరా, ఏం సంపాదించుకున్నాడు ఆయన? ఏమి సంపాదించుకోలేదు. తండ్రి సంపాదించిందంత పేరు పోయింది, పేరు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళాడండి పని కుదుర్చుకోవటానికి. ఆకలిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఆ దేశంలో ఎప్పుడైతే తనతో పాటు తీసుకెళ్ళిన ఆస్తి అంతా పోయిందో, పోగొట్టుకున్నాడో, పాడు చేసుకున్నాడో, ఆ తదుపరి ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు. ఇప్పుడు బంగ్లాదేశంలో ఏమొచ్చింది? ప్రియులరా, అల్లర్లు జరుగుతున్నాయి. దాదాపు 100 మంది చనిపోతున్నారండి. ఆ దేశ అధ్యక్షురాలు కూడా పారిపోయి ఇండియా వచ్చింది. 4 సార్లు ప్రధానమంత్రి అంటావా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినో ఆ దేశం మీదకి నేను కరువును పంపించి ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేస్తాను. ప్రాణానికి ఆధారమయ్యే ఆహారం. అట్టి దేశంలో నీతి కలిగిన దానియేలు, నీతి కలిగిన యోబు, నీతి కలిగిన భక్తులుంటే వారిని నేను రక్షిస్తా అని ఉంది బైబిల్లో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. బంగారం ధరిస్తావే నీ కంఠానికి, చెవులకి, మెడకి, చేతులకి, అయి కాదమ్మా ధరించుకునేది. వాక్యాన్ని నీవు ధరించుకోవాలి. దయ ఉండాలి, జాలి ఉండాలి, సత్యం ఉండాలి, యేసుప్రభు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, యెహోవా దేవుడు ఉండాలి నీలో. వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, ప్రేమ ఉండాలి, అలాగనే విశ్వాసం ఉండాలి, ఇతరులకు సహాయం చేసే బుద్ధి ఉండాలి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఏమండి, తప్పిపోయిన కుమారుడి జీవితంలో తన హృదయం
మీద దేవుని ఆజ్ఞలను వ్రాసుకున్నాడా? ఆయన కంఠంలో మెడకి బంగారం ఏమైనా వాక్య ప్రకారంగా జీవించాడా? తనలో సత్యం ఉన్నదా? లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, హృదయము అన్నిటికంటే మోసకరం అనేది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? చూడండి ప్రియులరా, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. మంచోడా తప్పిపోయిన కుమారుడు? మంచివాడు కాదు, చెడ్డవాడు. ప్రియులరా, దేవుని దృష్టిలో చెడిపోయాడు, మానవుల దృష్టిలో చెడిపోయాడు, తల్లిదండ్రుల దృష్టిలో చెడిపోయాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడండి? పందులు మేపే యజమానుడు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేసి ఎన్నో కాలు కింద పెడితే కందిపోతావేమని పని చేయనీయకుండా నిన్ను అల్లారముద్దుగా పెంచితే నీ తండ్రి, నువ్వేమో తండ్రి మీద ఏం చేసావు? తిరుగుబాటు చేసి తండ్రిని కొడతావా? తండ్రిని కొడతానికి వెళ్తావా మీదకి? తల్లి మీదకి వెళ్తావా? తల్లిని కొడతానికి వెళ్తావా? అక్క మీదకి వెళ్తావా? తమ్ముడి మీదకి వెళ్తావా? పాస్టర్ గారి మీదకి వెళ్తావా? సంఘస్థుల మీదకి వెళ్తావా కొడతానికి? నీ బలం ఎంత? నీవెంత? నీ బిసాది ఎంత? ప్రియులరా, జాగ్రత్త. నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. బైబిల్లో ఏముంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఉంది. భూమి మీద నువ్వేమవుతావంట? దీర్ఘాయుష్మంతుడివి, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. తల్లిదండ్రులకి ధిక్కరించినోడు కళ్ళు అంట లోయ కాకులు అతన్ని పీక్కొని, అంటే లోయ కాకులు అంటే సైతాన్ శక్తులు. లోయ కాకులు తన కన్ను అంటే జ్ఞానం, తెలివి, ఎలా బ్రతకాలో కూడా నీకు అర్థం కదక. సోదరుడా, సోదరి, నాకు తెలిసిన ఇద్దరు తల్లిదండ్రులు టీచర్లే, ఒకే ఒక్క కొడుకు, కొన్ని లక్షల జీతం, లక్షలు, రిటైర్డ్ అయిన తర్వాత పాపం సొంత ఇల్లు లేదు, సొంత మరి విధానాలు లేవు. కొడుకు ఏం చేశాడు? ఆస్తి అంతా పాడు చేశాడు. చూసారా ప్రియులరా? ఇద్దరు టీచర్సే, బోళ్ళంత డబ్బు, లక్షలు, కోటి రూపాయలు. కానీ అంత పాడు చేశాడు. పాడు చేసే వ్యక్తిగా ఉన్నావా? నీవు ఆస్తిని నిలబెట్టే వ్యక్తిగా ఉన్నావా? సోదరుడా, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుంటావు. ఎప్పుడైతే భక్తి చేస్తావో, ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఎప్పుడైతే దుష్టుల ఆలోచించప్పుడు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసులు కూర్చుండకుండా ఉంటావో, దేవుని మాటకు లోబడతావో, అప్పుడు నువ్వు మంచివాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది,
అయ్యా ఇప్పుడు వరకు నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నానయ్యా, నా సొంత తెలివిని ఆధారం చేసుకున్నానయ్యా, నా శరీరాన్ని ఆధారం చేసుకుని నా మనసును ఆధారం చేసుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించు. బుద్ధి వచ్చినప్పుడు ఆ పందులు మేపే ఆ యొక్క యజమానుడు అన్నం కూడా పెట్టలేదండి. ఎందుకు పెడతాడు అన్నం? ముందు పందులు మేపు అన్నాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అయ్యో, పందులు తినే పట్టు కూడా తినాలని ఆశ కలిగి ఉన్నాడంట, ఆశపడ్డాడంట. బైబిల్లో ఉంది, చూసారా? బుద్ధి వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉంటారు కదా, 100 మంది, ఎంతో పొలం ఉంది, ఎంతో 100 ఎకరాల పొలం ఉంది, ఎంతో ఆస్తి ఉంది. నాకేంటి ఈ దుస్థితి, ఈ దిగజారుడితనం ఏంటి, ఈ దౌర్భాగ్య స్థితి ఏంటి, ఈ ఆహార లేమేంటి, నా పరిస్థితి దిగజారిపోతుంది. ఎక్కడే ఉంటే ఈ పందులోడి దగ్గర చచ్చిపోతా నేను. ఈ పందులోడు సైతానుడు, వీడు అన్నం పెడతాడని వచ్చి ఆశపడ్డాను, కానీ వీడు పని చేయించుకుంటున్నాడు. మా నాన్న అయితే అట్ట కాదు కదా, వెళ్ళి క్షమాపణ అడుగుతా, పశ్చాత్తాపడతా. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళం చేస్తాడంట. నీ ప్రవర్తన, నువ్వు దుఃఖపెట్టిన విధానం, తండ్రిని మీద తిరుగుబాటు చేసిన విధానం, నీవు నీ తల్లిని నువ్వు అన్న మాటల విధానం, నీ బంధువులు అన్న మాటలు, నీ యొక్క కుటుంబాన్ని పాడు చేసిన విధానము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని అధికారానికి నీవు ఒప్పుకుంటే, దేవుని అధికారంలోనికి నీవు వస్తే, దేవుని ఆధీనంలోనికి వస్తే, ఆ పందులు మేపే ఆ సాతానుడు యొక్క ఆ యజమానుడి యొద్ద నుండి, ఆ దొంగ యజమానుడి యొద్ద నుండి, ఆ మోసకరమైన యజమాని యొద్ద నుండి నువ్వు బయటకు వస్తే తప్పనిసరిగా దేవుడు నీ మార్గాన్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకోవే, అయ్యా పలానా పని చేశాను, ఇలాగ అబద్ధం ఆడాను, ఇలాగ దొంగతనం చేశాను, ఇలాగ మోసం చేశాను, కొట్టాను, తాగుబోతుండయ్యా, తిరుగుబోతుండయ్యా, దొంగనయ్యా, వ్యభిచారినయ్యా, అటు ఇటు రోడ్లమ్మడి తిరిగానయ్యా, కంపలమ్మడి తిరిగానయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా అని తగ్గించుకొని ఎన్నిసార్లు చెప్పాలి సేవకులు? ఎన్ని ఆదివారాలు వాక్యం వింటున్నావు? కొంచెమైనా నీ హృదయం, కఠినమైన హృదయం కొంచెమైనా కరిగిందా సోదరుడా? కొంచెమైనా నీ హృదయము కరిగిందా? కఠినత్వంతో వెళ్తున్నావు మందిరానికి ఎందుకు? బైబిల్ ఏముంది? నీవు నీ అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా కష్టం వస్తే, అలా అక్కడ అర్పణ బలిపీఠం దగ్గర గుర్తుకొస్తే దానిని అక్కడే, ఆ అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడుక్కునిరా. అది జరిగిందా నీ జీవితంలో? తమ్ముడా, నీ భార్యని క్షమాపణ అడిగావా? నీ భర్తని క్షమాపణ అడిగావా? నీ పొరుగువారిని, ఇరుగు పొరుగువారిని క్షమాపణ అడిగావా? నీ స్నేహితుల్ని, చిన్ననాటి స్నేహితుల్ని క్షమాపణ అడిగావా? నీ గురువుల్ని, నీ ఉపాధ్యాయుల్ని? నా జీవితంలో నేను చేసిన తప్పుల విషయంలో నా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, తెలుసు తెలియక నేను చేశాను, ఇలా దొంగతనం చేశానయ్యా, ఇలా అబద్ధాడాలని, కొట్టానయ్యా, తిట్టానయ్యా
అని వెళ్ళి నేను కనబడిన వాళ్ళందరినీ క్షమాపణ అడుక్కున్నా. అది ప్రభువుని నమ్మితే చాలు, క్షమాపణ కూడా అడగాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము. దేవుని ఆత్మ నీలో ఉన్నదని, దేవుని ఆత్మ నీలో ఉన్నదని గుర్తేంటి? పాపాల విషయమై పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. తీర్పు విషయం ఒప్పింపజేస్తుంది. రాకడుందని, పరలోకం ఉందని నీకు గ్రహింపు చేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంది అని అనడానికి రుజువేంటి? కన్నీటితో ప్రార్థన చేస్తావు, సరి చేసుకుంటావు. సోదరుడా, సోదరి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నేను జ్ఞానిని అని అనుకున్నాను, నా జ్ఞానంలో ఏం ప్రయోజనం లేదు. సంపాదిద్దామని వెళ్ళాను, నా స్నేహితులు చుట్టేశారు. వారి లోకములో, వారి మైకములో, వారి విధి విధానాలకి ఆకర్షితుడై వాళ్ళ యొక్క బానిస జీవితాలకు నేను కూడా బానిసనైపోయానయ్యా. తండ్రి, నువ్వు చెప్పావు, నీ మాట వినకుండా నేను దూరదేశి వెళ్ళాను, దయతో నన్ను క్షమించు. మీకును దేవునికి విరోధముగా నేను పాపము చేశానయ్యా. చాలామంది అన్నారు, దేవుని దగ్గర ఒప్పుకుంటే చాలే, మనుషుల దగ్గర ఒప్పుకోపోయినా పర్వాలేదులే అనే బోధ కూడా ఉంది. ప్రియులరా, బైబిల్ అంతట్లో మనము చక్కగా వాక్యాన్ని నేర్చుకోవాలి. కొంత అచ్చట, కొంత ఎచ్చట. కొన్నిసార్లు వాక్యం అర్థం అవ్వాలంటే బైబిల్ అంతటిని నీవు చదువుకోవాలి. బైబిల్ అంతటిని చదువుకుంటే నీకు వాక్యం అర్థం అవుద్ది. కనుక దేవుని ఎడల, దేవునితో నువ్వు సమాధాన పడాలి. భూమి మీద ఉన్న మనుషులతో కూడా నువ్వు సమాధాన పడితే నీకు మేలు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అప్పుడు నీకున్న బలహీనతలంతా, నీకున్న అనారోగ్యాలు, నీకున్న బాధలు అన్నీ తొలగిపోతాయి. సరి అయితే సరి చేసుకుంటే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమునిచ్చి, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. నీ జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని కట్టడాలను నువ్వు గైకొని ఉంటే నువ్వు తప్పనిసరిగా దీవించబడతావు. నీ రాబడి అంతట్లో దేవునికి ప్రథమ ఫలం నువ్వు. నీ ఆస్తిలో భాగమిచ్చి దేవుణ్ణి ఘనపరచు. తప్పిపోయిన కుమారుడు తను సరి చేసుకున్నాడు. తండ్రిని క్షమాపణ అడిగాడు, దేవుణ్ణి కూడా క్షమాపణ అడిగాడు. తండ్రి ఎంతో ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, తండ్రి మరలా కోపగించుకోలేదు, బాధపడలేదు. కానీ ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడని గొప్ప విందు చేశాడు. క్రొవ్విన దూడను వధించాడు, శుభ్రంగా స్నానం చేయించాడు, ఉంగరం పెట్టాడు, కొత్త చెప్పులు తొడిగించాడు, సింహాసనం, కొత్త సింహాసనం తెప్పించాడు, కిరీటం పెట్టాడు. ప్రియులరా, ఎంతో రంగరంగ వైభవంగా ఆ ప్రాంతం అంతా, గ్రామం అంతా, ఊరంతా చాటింపేసి భోజనాలు పెట్టించాడు.
యేసు ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. నువ్వు ఎంత దేవుని దుఃఖపెట్టినా ఇప్పటికైనా నీవు దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి లోబడు. రా, ప్రయాసపడి భారం ఉంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. దేవుని యొద్దకు వస్తావా? దినమెల్లా చేతులు జాపుతున్నాడు. రా, నీ పాప భారం అంతా ఆయన తీసుకొని నీవు జీవించు సంవత్సరాలు సుఖంగా ఉండేటట్టు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ దయని బట్టి, నీ కృపను బట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకోవడానికి సహాయం చేసినారు. మీకు వందనాలు. ఆ మాటలన్నిటినీ మేము మరొకసారి మరలా ప్రభు వాక్యం విన్న తర్వాత మరలా బెడ్లో ఆ అధ్యాయాన్ని చదువుకుంటూ మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. ప్రభువా, మీరే దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.